రేపటి దినానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది మా తండ్రి. వారి బిడ్డలు ఎంతో ప్రేమతో తండ్రి గృహానికి వచ్చి ఉన్నారు, అలాగే నీ మందిరానికి కూడా వచ్చి ఉన్నారు మా ప్రభా. వారికి రావాల్సినటువంటి మెండైన దీవెనలు అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు దేవుడని వారు తెలుసుకుంటున్నారు ప్రభా. ఇంకా సంపూర్ణమైన రక్షణలోకి వారు రావడానికి నీ కృపను అనుగ్రహించుకుంటున్నాం. నీ మీద నమ్మకం, నీ మీద విశ్వాసం ఉంచే బిడ్డలుగా చేయండి తండ్రి. అనేక మంది సాక్షులుగా మేము నిలబెట్టుకోమని కూడా అడుగుతున్నాం. బిడ్డలు ఈ విధంగా తీసుకొచ్చి వారి యొక్క ప్రేమను ఏ ప్రభావ కనపరిచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి జీవితాల్లో తండ్రి ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతలు కూడా నీ మహిమైశ్వర్యంలో తీర్చమని కూడా అడుగుతున్నాం. బిడ్డలకు కావాల్సినటువంటి సమాధానము, సంతోషము, ఆనందము అనుగ్రహించండి తండ్రి. తల్లిని మీద ఉన్న ప్రేమను బట్టి ఇక ప్రభు వారు ఎంతగానో తండ్రి నీ యొక్క మందిరానికి వచ్చారు, దాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డల జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసి మీరు మహింపదమని కూడా అడుగుతున్నాం. వారి బంధువులు, మిత్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి ఉంచిన మాదిరికరమైన జీవితాన్ని బిడ్డలు కూడా జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. నీలో సంపూర్ణంగా రావడానికి సహాయం చేయండి. నువ్వు నిజమైన దేవుడని నేను ఆరాధించి, నేను ప్రార్థించి, నేను స్తుతించే బిడ్డగా మీరు చేయమని కూడా అడుగు పొద్దున యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకేనమ్మా. సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. సత్య సువార్త సాహస పాఠ పుస్తకంలో నుంచి 80వ పాట, నేనెందుకని నీ సొత్తుగా మారుతాననే పాటను పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం, కానుకల్ని సమర్పించుకుందాం. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగా పడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగా పడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగా పడినందున, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని, నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరింతును, నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే
మోసే కడుగా పడినందున ఎందుకని సత్తుగా మారితిని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఎందుకని సత్తుగా మారితిని యేసయ్యాని మోసే కడుగా పడినందున ఎందుకని సత్తుగా మారితిని. దయచేసి అందరూ కూర్చోన్నాం. సమర్పించబడిన కానుకల నిమిత్తము మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య నుండి డేవిడ్ బ్రదర్ ముందుకు వచ్చి సమర్పించబడిన కానుకల నిమిత్తం ప్రార్థించవలసిందిగా కూర్చున్నాం. కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరోసారి మమ్మల్ని సజీవులకు ఉంచిన ఆయన మీ అందరి ఆవరణలో తండ్రి మీ వాక్యం వినడానికి తండ్రి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావం ఉంది. ఎవరెవరైతే ఆశపడి తండ్రి తల్లి మీ మందిరంలో ఆహారం ఉన్నట్లు విత్తి ఉన్నారు మా ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ అందరికీ 30 60 100 ఆశీర్వదించి వారి జీవితాల్లో తండ్రి పట్టదానం విస్తారంగా దీవెనలు కుమ్మరించమని తండ్రి వారికి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని మా ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అది చాలా మాటలు. ఈరోజు మేరీ సుజాత ద్వారా చాలా మాటలు మనం ఆలకించున్నాం. మాటలని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దినం సమయం 1 గంట అయింది కనుక ఆ వాక్యాన్ని ప్రారంభించిన మరి ముగించడం చాలా కష్టం కనుక ఈ దినము అవే మాటలుగా వాక్యాలుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కూర్చున్నాం. మరి ఈ సమయంలో ప్రకటన తెలియజేసి ప్రార్థన మరి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకున్నాం. ఈ వారంలో జరగబోయే మరి కార్యక్రమాలు ఆరాధన భోజనం అయిన తర్వాత సండే స్కూల్ యూత్ యథావిధిగా ఉంటుందండి. 2 గంటల నుంచి జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు దానికి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సోమవారం రేపటి దినము సారమ్మ గారి యొక్క కుమారుడు అప్పలరాజు గారి గృహంలో జ్ఞాపకార్థ కూడిక శిలువ ధ్యాన కూడిక ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. సారమ్మ గారి యొక్క కుమారుడు అప్పలరాజు గారి గృహంలో అది సత్యాగృహం ఎదురుకోకుండా ఉన్నటువంటి గృహం అది జ్ఞాపకం ఉంచుకోండి. రేపు 6 గంటలకి సాయంకాలము శిలువ ధ్యాన కూడిక ఉంటుంది. అలాగే మంగళవారం రోజునే 10వ తారీఖు చెల్లయ్యమ్మ గారి గృహంలో యొక్క శిలువ ధ్యాన కూడిక ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే బుధవారం రోజునే బంగారు శెట్టి గారి గృహంలో మరి కూడిక ఉంటుంది, ప్రార్థన కూడిక జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే లక్షవారం రోజున ఎవరు తెలియజేయలేదు కనుక మందిరంలోనే ఈ కూడిక ఉంటుందండి. ఈశ్వరమ్మ గారి గృహంలో మరి లక్షవారం పెట్టుకున్నాం అమ్మాయి చర్చిలోనే. ఓకే. మళ్ళా తెలియజేస్తున్నాను. రేపు సోమవారం దినమున సారమ్మ గారి కుమారుడు అప్పలరాజు గారి గృహంలో 6 గంటలకు ప్రార్థన కూడుకుంటుంది. మంగళవారము చెల్లయ్యమ్మ గారి గృహంలో ప్రార్థన కూడుకుంటుంది. బుధవారం రోజున బంగారు శెట్టి గారి గృహంలో ప్రార్థన కూడుకుంటుంది. లక్షవారం రోజున ఈశ్వరమ్మ గారు మరి ఈ ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. మందిరంలోనే
ఈ యొక్క ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగే శుక్రవారం దినమున మైకిల్ గారి గృహంలో సుజాత నాగరు మరి వారి గృహంలో ఈ యొక్క సెలవు ధ్యానం కూడిక ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే శనివారం రోజునే ఎం రూత్ గారి గృహంలో ప్రార్థన కూడిక ఉంటుంది. మరి ఒక నూతనమైనటువంటి గృహంలో మరి వారు పెట్టుకుంటున్నారు కనుక ఈ యొక్క వారం దినంలో జరిగే ఈ యొక్క కూడికలకు మీరు జ్ఞాపకం ఉంచుకొని